ఒక చాయ్ సిప్పేద్దామని వచ్చినాను. సిప్పేసిన తర్వాత ముచ్చట చెప్తా. నీలోఫర్కే వచ్చామా మేము ఎక్కడైనా ప్రపంచంలో ఇంకొకడ దీనికి వచ్చామా అన్నట్టు ఈ రష్ ఏమిటి? చాలా బాగుంది టీ, ఎస్పెషల్లీ ఈ రోజు టీ మాత్రం చాలా బాగుంది. ఈ టీ కూడా వరల్డ్ ఫేమస్ అయిపోతుంది తొందరలో. హైదరాబాద్ కి నంబర్ 1 నీలోఫర్ టీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక నేను ఇవాళ ఏడున్నా తెలుసా? ఆల్రెడీ ఎటైర్ చూసిన తర్వాత మీకు అందరికి అర్థమై ఉంటుంది. ఒక చాయ్ సిప్పేద్దామని వచ్చినాను. సిప్పేసిన తర్వాత ముచ్చట చెప్తా. కప్ మీద కనిపిస్తుంది కదా, నీలోఫర్లోనే ఉన్నా. కాకపోతే ఇది ఇండియన్ ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ అంట. ఈ రెంట్ ఎంత ఎరకనా? దాదాపు నెల 40 లక్షల రూపాయలు కడుతున్నారు. అండ్ ఇంటీరియర్ కోసం ఇక నేను చెప్పను, ఆ చెప్పే ఫిగర్ కూడా కాదు, అంతగానే ఖర్చు పెట్టారనమాట. ఎందుకు ఇంత అంటే చాయ్ టేస్ట్తో పాటు ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఏదన్నా ఉంది అంటే అది మన హైదరాబాద్లోనే ఉంది అని చెప్పుకోవాలి జనం అని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. సో ఇయర్ నుంచి రెస్టారెంట్ స్టార్ట్. ఒక్కసారి రౌండ్ వేస్తే ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు ఎంత రష్ ఉంటారంటే. ఇక్కడ చాయ్ అంటేనే మస్తుగా రష్ ఉంటారు. కానీ అట్లాంటిది ఇండియన్ బిగ్గెస్ట్ రెస్టారెంట్ అంటే ఎట్లుంటుంది కదా. సో అసలు ఆ రెస్టారెంట్ ఎట్లుంటుందో చూడడానికి చాలా మంది వచ్చేసారు. సో ఒక రౌండ్ వేసేయండి మీరు విజువల్. తర్వాత ముచ్చట నేను కూడా చాయ్ తాగిన తర్వాత మీకు చెప్తాను. బాగున్నామండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రెస్టారెంట్? ది గ్రేట్ నీలోఫర్ చైర్మన్ ఇన్ బాబురావు. అసలు ఈ నీలోఫర్కే వచ్చామా మేము ఎక్కడైనా ప్రపంచంలో ఇంకొకడ పెద్ద దీనికి వచ్చామా అన్నట్టు ఈ రష్ ఏమిటి? ఈ చాయ్ అంటే వరల్డ్ లోనే ఫేమస్ అయిపోయేటట్టు సార్ అరేంజ్ చేశారంటే చూడండి. ఊరికే పేరు వింటేనే ఇంత రష్ వచ్చారే, ఇంకా తాగితే రేపటి నుంచి చూడండి ఎంత డిమాండ్ ఉంటుందో సార్కు. చూడండి సార్ ఇలా ఎదుగుదల ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క చోట అంచెలంచెలుగా ఎదిగిపోతారు బాబురావు గారు. ఖచ్చితంగా తప్పకుండా యుఎస్ఏలోను కానీ ఇంకెక్కడైనా కానీ వరల్డ్ లో సార్ ఖచ్చితంగా తప్పకుండా వరల్డ్ ఫేమస్ అవుతారు. ఈ టీ కూడా వరల్డ్ ఫేమస్ అయిపోతుంది తొందరలో. సార్ ఖచ్చితంగా వరల్డ్ చైర్మన్ అవుతారండి నీలోఫర్ చాయ్ కి. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది రెస్టారెంట్? చాలా బాగుందండి. రెగ్యులర్ కస్టమర్ మీరు నీలోఫర్? చాలా రెగ్యులర్. 12 ఇయర్స్ నుంచి మేము తాగుతున్నాం ఇక్కడ. సగం చాలా ఇయర్స్ నుంచి ఉన్నాము ఇక్కడ. రెస్టారెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఇండియాలోనే బిగ్గెస్ట్ రెస్టారెంట్ అంటున్నారు. దీనికన్నా ముందు హిమాత్నగర్ ఉండే, దాని తర్వాత మించిపోయింది ఇదే. చాలా బాగుంది. సో హైదరాబాద్ లో ఇంత పెద్ద రెస్టారెంట్ ఓన్లీ ఫర్ చాయ్ ఎక్కడైనా చూసారా? ఓన్లీ ఫర్ చాయ్, వెజ్ అదిగిటంగా స్పెషల్లీ. దానికి చాలా ఆనందంగా ఉంది మాకు. చాలా పెద్ద కేఫ్ ఇది, చాలా పెద్ద కేఫ్. సో చాయ్ కోసం ఇంత పెద్ద కేఫ్ ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత పెద్ద కేఫ్ ఇండియాలో నంబర్ 1 కేఫ్ ఇది. అన్ని నీలోఫర్ కంటే నంబర్ 1 కేఫ్ ఇది ఇండియా. हैदराबाद की नंबर 1 नीलोफर टी. पूछो ना को लाजवाब. खाली एक चाय पियेंगे, हाय हाय परेशान हो जाना. डेली बंजारा हिल्स में हमारे बाबूराव साहब भी, बाबूराव जो ओनर है पूरे पहचानत के, उनकी वजह से हम लोग यहाँ आए. बेहतरीन चाहिए प्रोडक्ट इंडिया में नहीं मिलेंगे आपको. नीलोफर टी इट्स वेरी बेस्ट. तो इंडिया का बिगेस्ट रेस्टोरेंट है हैदराबाद में. ऐसे रेस्टोरेंट होना कैसे लग रहा है आपको? भीड़ कैसे है?
भीड़ बोले तो पूछो मत आप। सबसे ज्यादा भीड़ सिर्फ नीलोफर में मिलेंगी आपको और कहाँ भी नहीं मिलेंगी। या एग्जाम्पल देखो, बंजारा हिल्स की एक और हिमायत नगर की, हैदराबाद की, रॉयल कस्टमर, डेली कस्टमर है हम नीलोफर की। बिना नीलाफर चाय। उत्तर नीलोफर टी हमारा जाता भी नहीं, रोजा खोल के कंपल्सरी है हमारे नीलोफर टी पीना। और बन मस्का के हाय हाय बनमस का पूछो ना, हाय हाय लाजवाब। तारीफ नहीं कर सकते, जाहिर नहीं कर सकते हम। ये भरी నమస్తే. నమస్తే నమ్మా. చాయ్ సిప్ చేసిరు కదా? సిప్ చేయలే, ఆ, తాగేసిన. తాగేసేసిరా? అరే ఇంత వేడిగా ఉంది ఫాస్ట్ గా. అది టేస్ట్ అట్టుంది, చిప్ తో వదిలిపెట్టేది లేదు. ఫుల్ అయితే కానీ ఇది మా ఫ్రెండ్ రత్నాకర్ గారు ఇంకా యాడ్ చేశారు దాంట్లోకి. చాలా బాగుంది టీ, ఎస్పెషల్లీ ఈ రోజు టీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. ఆఫ్ ఆల్ ది టైమ్స్ ఐ హావ్ టేకెన్ ఇన్ నీలోఫర్, దిస్ చాయ్ ఇంకా ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్, సూపర్. మీరు ఆల్ ద టైం అన్నారంటే చాయ్ లవర్ అయి ఉంటారు. ఎస్ ఎస్, అవునా? I will go 10 to 15 kilometers to take saffron tea in Pista. It will be available in some centers in Hyderabad, Atapur, and also while going to Balaji temple, Chilikur. We will go there and we will have that tea and I will come back. సరే, Only ఎందుకంటే tea. చాయ్ ఇష్టం? అది ఎందుకంటే దానికి రీజన్ చెప్పాలంటే, ఒక రకంగా చాయ్ మేక్స్ అస్ యాక్టివ్. నాట్ ఓన్లీ అవర్ టంగ్ విల్ బికమ్ యాక్టివ్, అవర్ మైండ్ విల్ బికమ్ యాక్టివ్, ఎవ్రీథింగ్ విల్ బికమ్ యాక్టివ్ బికాస్ ఆఫ్ ది టీ. దట్ టు నీలోఫర్ టీ మీన్స్ అగైన్ ఇట్ ఈస్ ఏ యాడెడ్ అడ్వాంటేజ్, స్పెషల్. కేక్ ఈజ్ వెరీ ఫైన్ ఫర్ ది persons like you. For our age, the cake is creamy, everything is there. But we have alternative items here. Roto, like biscuits. They are highly tastable and we will take always those items. That is the specialty of Neelofer. This seems to be a dragon of addiction today because all sides traffic jam because of Babu Rao. Tea man of India, I can say him. సో టీ మ్యాన్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ లో కూర్చున్నారు. Yes. సో ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ ఈ రెస్టారెంట్? అంటే ఒక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇట్లాంటి టీ స్టాల్ ఉందా అంటే నేను హిమాయత్ నగర్ లో చూశాను, రోడ్ నెంబర్ 12 లో చూశాను. బట్ దిస్ ఇస్ హైలీ డెకరేటివ్, హైలీ అట్రాక్టివ్ బికాస్ దిస్ ఇస్ హైటెక్ సిటీ నా. ఇట్ ఈస్ ఆల్సో హైటెక్ టీ సెంటర్, యూ కెన్ సే. He has to add high-tech Neelofer tea. Like that, he can symbol for that name. Not Neelofer tea. High-tech Neelofer tea, he can say. That will be very good title for this tea. సో Next up, ఇండియన్ బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ లోనే అంటున్నారు. Hyderabad is a place, ma. It is a world famous place. You know, Chandrababu Naidu created this high-tech city. He is the man. He is the power. He is everything of this heart, soul, mind, and everything of high-tech city. Who knows about this high-tech city? He dreamed, if I construct high-tech city, it will grow in the world. It is not grown in the Hyderabad. Chandrababu high-tech city is open to world, everywhere. You might have seen at the time of Paris also. That is the greatness of foundation is important. Let the always grows like that, because the foundation is strong minded person, strong youth person, strong visionary. That is why I have asked last time when I met Chandrababu, sir, we have to create high-tech city in Amaravati, not in Hyderabad. It's over, it is grown, it has become elder, it can So sustain. what your view on this restaurant? A restaurant, you means it is high, ma, that can I say. Restaurant, you means tomorrow I can give correct picture about this. This crowd No and words about. no words.
నేనైతే చాయ్ తాగేసిన, సూపర్ జబర్దస్త్ ఉంది. నీలఫర్ చాయ్ అంటే మీ అందరు కూడా తెలిసే, హైదరాబాద్ లో ఇప్పటికీ హిమాయత్ నగర్, లక్డీ కపూర్ లో ఉంది అండ్ బంజారాలో కూడా ఉంది కదా. ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. ఇది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రెస్టారెంట్. 40 లక్షలు కట్టాలి అని అంటే ఒకసారి ఆలోచించండి ఈ క్రేజ్ ఎంత ఉంటుందో. ఇన్ జనరల్ గా 40,000 కడితేనే ఎక్కువ అనుకుంటాం కదా, కానీ 40 లక్షలు అంటే రెంట్. అండ్ ఇంటీరియర్ కూడా జబర్దస్త్ ఉంది. అండ్ మెయిన్ గా ఇది పెట్టుడు ఏంటంటే, ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఎవరైనా చెప్పుకోవాలంటే అది మన హైదరాబాద్ పేరే చెప్పుకోవాలనుకున్నారట, అందుకని ఇక్కడ షురూ చేసిండ్రు. అండ్ ఇక్కడ బేకర్ ఐటమ్స్ అండ్ చాయ్, కాఫీ అండ్ ఇన్ జనరల్ గా నీలఫర్ కేఫ్ చాయ్ మనం ఎట్లయితే ఉంటుందో ఈడ కూడా అట్నే ఉంటది. రేట్ మాత్రం హై. ఇప్పటి వరకు కూడా ఇగో మన వ్యూవర్స్ కూడా నాకు హై చెప్పుకుంటూ పోతున్నారు ఎక్కడో చూసినప్పుడు. అండ్ దాంతో పాటు ఏంటంటే కాస్ట్ ఇప్పటి వరకు డిసైడ్ చేయలేదు, ఇవ్వాలి కాబట్టి అందరికి ఫ్రీ చాయ్ తాపేస్తున్నారు అనమాట. సో చాయ్ తాపుడు అంటే ఇన్ని అని కాదు, దాదాపు 15,000 ఛాయలు ఇలా ఫ్రీగా గెస్ట్లకి, వచ్చిన కస్టమర్స్ కి, పబ్లిక్ కూడా ఇచ్చేస్తున్నారట.